ఈరోజు స్థానిక రాజమండ్రి నగరంలో పురాతనమైనటువంటి రాజమండ్రి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గారి యొక్క ఆలయంలో మా ప్రీతమ నాయకురాలు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి 2 సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినప్పటికీ కూడా తృణప్రాయంగా తిరస్కరించి మన్మోహన్ సింగ్కి అవకాశం కల్పించినటువంటి త్యాగమూర్తి సోనియా గాంధీ ఈ మధ్యకాలంలో వయసు రీత్యా ఆవిడికి కొంత అనారోగ్యమై రామ్మోహన్ మనోహర్ లోహియా ఆసుపత్రి మరి ఢిల్లీలో జాయిన్ అయితే అక్కడే రాహుల్ గాంధీ గారి తల్లి పక్కన కూర్చుని ప్రియాంక గాంధీ గారు కూడా తల్లి మంచం మీద కూర్చుని సేవ చేయడం జరిగింది. ఆవిడ అనారోగ్యంగా ఉండటం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఎంతో దిగ్భ్రాంతికి లోనే అందరూ కూడా చాలా బాధపడటం జరిగింది. మరి ఆవిడ యొక్క ఆరోగ్యం బాగుండాలని ఆవిడ కలకాలం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి సేవ చేయడం కోసం ఆవిడ అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఆవిడ ఆరోగ్యం బాగోవాలని చెప్పి ఈరోజు మన రాజమండ్రి నగరంలో క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం వచ్చి ఇక్కడ పూజలు జరిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా మరి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన బాలేపల్లి మురళి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి త్వరలోనే ఆ వేణుగోపాల స్వామి ఆ సోనియా గాంధీ గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలగజేస్తారని చెప్పి మేము ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు మా ప్రియతమ నాయకురాలైనటువంటి అలాగే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు అస్వస్థతకు లోనవటం ద్వారా ఢిల్లీలో ఉన్నటువంటి రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో సర్ గంగారాం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ద్వారా వారు శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ దేశం కోసం అనేక ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం ఆ కుటుంబం. ఆమె ఇటలీ వంశస్థురాలైనప్పటికీ కూడా దేశస్థురాలైనప్పటికీ కూడా ఆమె ఈ దేశ పౌరుడైనటువంటి రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకుని ఈ దేశం వచ్చి అప్పటి నుంచి కూడా ఈ దేశ ప్రజల కోసం ఆవిడ నిరంతరము శ్రమిస్తూనే ఉన్నారు. వారు కావాలనుకుంటే యూపీఐ టైంలోనే ఆమె ప్రధాని కాగలరు. కానీ ఈ దేశ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేసి ఆమె యూపీఐ అధ్యక్షురాలుగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఈ దేశ అభివృద్ధికి ఈ దేశ ప్రజల అభివృద్ధికి బాటలో వేసినటువంటి మహనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ. అటువంటి మా అధినేత్రి సోనియా గాంధీ గారికి అస్వస్థత ఏర్పడటం వల్ల మేమంతా కూడా ఎంతో మనోవ్యాధి చెందుతూ రాజమండ్రి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో ఈనాడు మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏకమై ఇక్కడ క్షేత్రపాలకులు రాజమండ్రి క్షేత్రపాలకులైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని అటు చర్చిల యందు అలాగే మసీదుల యందు కూడా మా సోదరులు ప్రార్థనలు చేయటం ద్వారా మా అధినేత్రి యొక్క ఆరోగ్యం కుదిపడాలని మేమందరం కూడా వేడుకోవడం జరుగుతుంది. ఆమె మరలా ఆరోగ్యవంతురాలై ఈ దేశ ప్రజలకు ఈ దేశానికి విశేషమైనటువంటి సేవలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.